అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరి నారుమళ్ల పెంపకంలో మెలకువలు, శీతాకాలంలో పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏటి వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేశాయి. ఖరీఫ్ ఆరంభంలో అనావృష్టి, చివర్లో మిగ్జాం తుఫానుతో అతివృష్టి, ఇలాంటి విపరీత పరిస్థితుల మధ్య చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయింది. ప్రస్తుతం రైతుల ఆశలన్నీ యాసంగిపైనే పెట్టుకున్నారు. తెలంగాణలో యాసంగి వరి నారు పోసుకోవడానికి డిసెంబర్ 20, మరీ ఆలస్యమైతే డిసెంబర్ నెలాఖరులోగా పోసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే యాసంగి వరి సాగు చేసేటప్పుడు రైతులు కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. శీతాకాలపు చలిగాలులు, మంచు వాతావరణానికి నారు సరిగా ఎదగదు. జింకు లోపం, చీడపీడలు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నారు పెంపకంలో మెళకువతో వ్యవహరించినప్పుడే సకాలంలో ఆరోగ్యవంతమైన నారును పొందగలం. రబీ వరి నారుమడి పెంపకంలో మెళకువలను వివరిస్తున్నారు రాజన్నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ దామోదర్ రాజు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న వేసంగికి వరి సాగు విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, నారుమడి పెంపకంలో తీసుకోవాల్సిన మెలకువలేంటి మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో మనకు చలి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా నారుమడి పైన ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం నార్మల్ దాదాపు నవంబర్ ఆఖరి వారం మొదలుకొని, అంటే అనురాధ కార్తీ మొదలుకొని డిసెంబర్ ఆఖరి వరకు కూడా మనం నారు పోసుకునే అవకాశం ఉంది. ఈ అనురాధ కార్తీ నుంచి డిసెంబర్ ఆఖరి వరకు, అంటే కార్తీక మాసము తర్వాత ధనుర్మాసం, అంటే ఈ కార్తులు కూడా మన మూల కార్తీ తర్వాత అనురాధ కార్తీ, ఈ కార్తులలో మనకు చలి ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ చలిని ఎలా అధిగమించాలి, అసలు చలిని ఎందుకు అధిగమించాలి అనేది ఒక ముఖ్యమైన విషయం. చలి వల్ల చాలా మనకు దుష్ప్రభావాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు మొలక పోసినప్పుడు మొలక ఆలస్యంగా రావడం, తర్వాత మొలక చల్లినప్పుడు మొలక చనిపోవడం, తర్వాత నారుమడిలో నారు చనిపోవడం, తర్వాత ప్రధాన పొలంలో వేసినప్పుడు కూడా మొక్కలు చనిపోవడం, ఇది చలి మరియు చౌడు వల్ల అయ్యే అవకాశాలు ఉంటాయి. రకాలను ఎంపిక చేసేప్పటి నుంచి మనకు ఈ వరి సాగు మొదలవుతుంది. ఖరీఫ్లో 120 రోజుల రకము చలి వల్ల రబీలో 135 రోజులు అయ్యే అవకాశం ఉంది. తర్వాత పెరుగుదల సరిగా ఉండక నారు ఎర్రబడిపోవడము, తర్వాత మొలక చనిపోవడము, నారు వేసిన తర్వాత నారు కూడా చనిపోవడము, తర్వాత ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత కూడా చనిపోవడం, ఇవన్నీ కూడా వేసంగి సాగులో రైతులు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు అన్నమాట. అయితే వేసంగిలో చలి ప్రభావం ఉంటుంది కాబట్టి, కాలపరిమితి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు జోలికి వెళ్లకుండా స్వల్పకాలిక రకాలు వేయడమే మంచిది. ఎందుకంటే మనకు ఏప్రిల్ 3వ వారం లోపు కనుక మనం కోతలు కనుక చేసినట్లయితే ఈ నూకల శాతం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కోత సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లయితే వడ్ల లోపలి బియ్యంలో పగుళ్ళు ఏర్పడి మిల్లింగ్ చేసినప్పుడు నూకలయ్యే అవకాశం ఉంది.
కాబట్టి ముఖ్యంగా సన్న రకాలు రబీలో వేసినప్పుడు స్వల్పకాల రకాలే వేసుకోవాలి. దొడ్డు రకాల విషయానికి వస్తే గతంలో పాత రకాలైన IR64 తెల్లహంస, దాని తర్వాత వచ్చిన MTU 1010, దాని తర్వాత వచ్చిన KNM 118, ఆ తర్వాత వచ్చిన JGL 24423, తర్వాత ఈ మధ్య కాలంలో రీసెంట్గా విడుదలైన RNR 29325 ఈ రకాలు దొడ్డు రకాలుగా ఎంచుకోవచ్చు. ఇకపోతే సన్న రకాల విషయానికి వస్తే పాత రకాలైన JGL 1798, తర్వాత JGL 3844, తర్వాత JGL 1118, ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన రబీకి అనుకూలమైన సన్న రకము RNR 15048, ఇది తెలంగాణ సోనా, ఈ రకాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు. తర్వాత ఈ మధ్య కాలంలో విడుదలైన కూనారం రైస్ 1, అది KNM 733 అనే ఒక రకము. తర్వాత కూనారం రైస్ 2 KNM 1638, ఈ రకాలను మీరు సన్న రకాలుగా ఎంచుకోవచ్చు. అదేవిధంగా వరంగల్ నుంచి విడుదలైన WJL 962 వరంగల్ రైస్ 1 అనే పేరుతో ఈ రకం విడుదలైంది. ఈ రకాలను మీరు రబీలో దొడ్డు రకాలుగా సన్న రకాలుగా ఎంచుకోవచ్చు. ఇవే కాకుండా చాలా ప్రైవేట్ సంస్థల రకాలు ఉన్నాయి, మార్కెట్ రకాలు ఉన్నాయి. రైతులు వారి వారి అనుభవాల దృష్ట్యా ఆ రకాలను కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అతి సన్న గింజ రకాలకు బాగా డిమాండ్ ఏర్పడింది మధ్యకాలంలో. ఆ సన్న రకాలు కూడా మీరు ఎంచుకునే అవకాశం ఉంది. మనము ఎంత విత్తనం వాడాలి? దొడ్డు గింజ రకాలు, దొడ్డు పొడవు గింజ రకాలు MTU 1010, KNM 118 లాంటి రకాలు, IR64 లాంటి రకాలు అయితే 1 ఎకరాకు 25 కిలోల విత్తనం సరిపోతుంది. అదేవిధంగా సన్న గింజ రకాలు అంటే BPT లాంటి రకాలు 20 కిలోలు 1 ఎకరానికి సరిపోతుంది అనమాట. అదే అతి సన్న గింజ రకాలు మనకున్నాయి, ముఖ్యంగా RNR లాంటి రకాలు. ఈ RNR లాంటి రకాలు ఎకరానికి 15 కిలోలే సరిపోతుంది. వేసంగిలో అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్గి తెగులు కూడా కొంతవరకు సీడ్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము విత్తన శుద్ధి చేసుకోవడం మంచిది. విత్తన శుద్ధి పొడిగా చేసుకోవచ్చు, తడిగా చేసుకోవచ్చు. పొడిగా చేసుకోవాలనుకుంటే మీరు పొడి వడ్లలో ఒక 3 గ్రాముల కార్బోడైజిమ్ కానీ లేకుంటే థైరామ్ కానీ కలుపుకొని మళ్ళీ మీరు మండగట్టుకోవచ్చు. అదే తడి విత్తన శుద్ధి అంటే మీరు నానబెట్టే నీళ్ళలో కేజీ విత్తనంకు 1 గ్రాము చొప్పున ఆ నీళ్ళలో కలుపుకొని కేజీ విత్తనానికి 1 kg పర్ లీటర్ మీరు 1 గ్రామ్ అట్లా కలుపుకొని 24 గంటలు నానబెట్టి మండబోసుకున్నట్టయితే అది కూడా మీకు ఈ శిలీంధ్రాల నుంచి రక్షణ ఇస్తుంది. అది విత్తన శుద్ధి చేసినట్లు అవుతుంది. 1 ఎకరాకు సరిపోయే నారుమడిని మనము దాదాపు 200 స్క్వేర్ మీటర్లలో నారు పోసుకోవాలి. అంటే పలసగా నారు పోయాలన్నమాట. అయితే రైతులు ఏమంటారంటే పలసగా నారు పోసినప్పుడు నారు పీకితే రాదు, అందువల్ల వాళ్ళు ఒత్తుగా నారు పోస్తారు. దానికి ఏంటంటే మీరు తప్పనిసరిగా నారుమడికి సేంద్రియ ఎరువులు వేయాలి, తర్వాత వివిధ పోషకాలు అందించాలి. 1 ఎకరా సరిపోయే నారుమడికి మీరు బాగా మాగిన పశువుల ఎరువు, బాగా మాగిన గొర్రె ఎరువు కానీ, బాగా మాగిన కోళ్ళ ఎరువు కానీ, లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ ఈ నారుమడికి వేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ చలి ప్రభావం ఒకటి తగ్గుతుంది. తర్వాత అది మీకు భూమిని గుల్లగా చేసి నారు పీకేటప్పుడు సులువుగా వచ్చేలాగా చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత 1 ఎకరా సరిపోయే నారుమడికి దాదాపు 1 కిలో DAP, 4.5 కిలోల యూరియా 2 భాగాలు చేసి, అంటే 2 కిలోలు ఒకసారి, 2.5 కిలోలు ఒకసారి. తర్వాత 2 కిలోల పొటాష్ అడుగు మందుగా. తర్వాత 1 కిలో జింక్ మీరు ఎకరా సరిపోయే నారుమడికి తప్పనిసరిగా వేసుకోవాలి. DAP, జింకు వేరువేరుగా వేసుకోవాలి. తర్వాత నారు పీకే ముందు మనకు సస్యరక్షణ కొరకు ఎకరా సరిపోయే నారుమడికి 800 గ్రాముల ఫిరోడాన్ గుళికలు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అది మొక్కలు నారు విషంగా మారి, సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ కాబట్టి విషంగా మారి మీకు ఒక 20 రోజుల వరకు ఎలాంటి పురుగులు తెగులు రాకుండా కాపాడుతుంది అన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మండే కట్టినప్పుడు ఆలస్యంగా మీకు ఈ మొలక వస్తుంది, అదొకటి. దానికి తగిన ఉష్ణోగ్రత కల్పించాలి మండకు. మీరు చలిగాలిలో కనుక మండబోసినట్లయితే మీకు మొలక సరిగా రాదు. చలి ప్రభావాన్ని అధిగమించాలి ఎప్పుడు మొలక కట్టేటప్పుడు కూడా. తర్వాత మొలక కట్టిన తర్వాత మీరు ప్రధాన పొలంలో చల్లేటప్పుడు కూడా నీరు పలసగా ఉంచాలి. తర్వాత చౌడు లేకుండా చూసుకోవాలి. చల్లినది కూడా మీరు లెవెలింగ్ కరెక్ట్గా చేయాలి.
ఏమాత్రం నారుమడిలో మీరు లెవెల్ లేకుంటే ఎక్కడెక్కడైతే నీరు ఎక్కువగా ఉందో అక్కడక్కడ ఈ మొలక చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏసంగిలో ముఖ్యంగా నారుమడిని చాలా చదునుగా ఉంచాలి, లెవెల్గా ఉంచాలి. ముఖ్యంగా చలి నుంచి కాపాడుకోవాలంటే నారు పోసిన వెంటనే అంటే మొలక చల్లిన వెంటనే పలసగా నీరు ఉంచడము, నీరు పెట్టడము, తీయడం, తడి నీరు పొడి నీరు అనేది తప్పనిసరిగా చేయాలి. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ తాటిపత్రులు కానీ పట్టాలు కానీ తెచ్చి నారుమడి పైన 4 మూలలు బండలు కానీ కొయ్యలు కానీ పాతి నారుమడి పైన కప్పాలన్నమాట రాత్రిపూట. ఈ విధంగా చలి ఉన్నప్పుడు పైన పట్టాలు కప్పి మళ్ళా డే టైంలో తీసివేయాలి. అలా చలి ఉన్నన్ని రోజులు అంటే ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్న రోజులు చేయడం వల్ల మీకు నారు సాధారణంగా వర్షాకాలంలో పెరిగినట్లు పెరుగుతుంది. నారుమడికి తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వేయాలి. సేంద్రియ ఎరువులు ఉంటే భూమిలో ఉష్ణోగ్రతలు తొందరగా తక్కువ కావు. నారు పచ్చబడిన తర్వాత బాగా మాగిన పశువుల ఎరువు కానీ, గొర్రె ఎరువు కానీ, కోడి ఎరువు కానీ, లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ పైన చల్లుకున్నట్లయితే అది మీకు దానికి పోషకాలు అందిస్తుంది. అదేవిధంగా మల్చ్ లాగా ఉపయోగపడుతుంది. పైన ఒక లేయర్ లాగా ఏర్పడి ఉష్ణోగ్రతలు తగ్గకుండా కాపాడుతుంది. అదే చలి బారి నుంచి మీకు కొంతవరకు రక్షణ ఇస్తుంది అన్నమాట. ఒక ఎకరా సరిపోయే నారుమడికి ఒక 5 నుంచి 10 కిలోల మధ్యలో పలసగా చల్లుకుంటే సరిపోతుంది అనమాట. నారు ఎత్తు తక్కువగా ఉన్నట్లయితే తక్కువ క్వాంటిటీ 2-3 కిలోలు, నారు ఎత్తు కొంచెం ఎక్కువగా ఉన్నదంటే ఒక 5 నుంచి 10 కిలోల వరకు చల్లుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఈ మల్చిలాగా ఏర్పడి తర్వాత దాని నుంచి పోషకాలు కూడా వచ్చి నారు బాగా పెరుగుతుంది. తర్వాత సులువుగా పీకేటప్పుడు సులువుగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది కేజీల్స్ వాడి బాగా లోతుగా దున్నడం వల్ల లోపల ఉన్న ఆ ఉప్పు అంతా కరిగి చౌడంతా కరిగి నీళ్ళతో పాటు పైకి వచ్చి పొలాలు చౌడుదేరిపోతున్నాయి. చౌడు చలి రెండు ఒకేసారి ఉంటే కనుక అది ఇంకా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. చౌడు చలి కలిసి ఉంటే నారు మొలక చనిపోయే అవకాశం ఉంటుంది, నారు చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రధాన పొలంలో వేసిన తర్వాత కూడా పిలకలు వచ్చే టైంలో చనిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది రైతుల కాంప్లైంట్ ఏంటంటే మేము నాట్లు వేసాము, వేసినాక చనిపోతుందని, ఎర్రబడుతుంది, చనిపోతుందని. దీనికి కారణం ఏంటంటే ఒకటి చలి, ఉష్ణోగ్రతలు తక్కువ ఉండడం, ఇంకొకటి వాళ్ళు బాగా లోతుగా కేజీల్స్ దున్నడం వల్ల పైకి సాల్ట్స్ రావడం వల్ల మీకు ఆ సాల్ట్స్ వర్షాలు లేక అలానే ఆవిరైపోయి ఇంకా ఉప్పు ఎక్కువ కావడం వల్ల ప్రధాన పొలంలో కూడా మీకు మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నార్మల్గా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బాగా లోతుగా దున్నకుండా రోటవేటర్ ద్వారా మీరు ప్రధాన పొలం తయారు చేసుకున్నట్లయితే, నార్మల్ కూడా రోటవేటర్ ద్వారా తయారు చేసుకున్నట్లయితే ఈ నారు చనిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంకొక కారణం నారు చనిపోవడానికి ఏంటంటే మీరు హార్వెస్టర్ ద్వారా కోసిన తర్వాత ఆ గడ్డిని అలానే ఉంచి దాన్ని అందులోనే కలియదున్ని దాన్ని మురుగనివ్వకుండా కనుక నారుమడి చేసినట్లయితే అప్పుడు కూడా నారు చనిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు పొలంలో గడ్డి కలియదున్నారో కనీసము ఒక 10 నుంచి 15 రోజులు అది బాగా కుళ్ళిపోవాలన్నమాట. కుళ్ళిపోకుండా మీరు వెంటనే నారుమడిలో మొలక చల్లితే మొలక మొత్తం చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. ఇది కూడా రైతులు గమనించాలి. మీరు నారుమడి చేసేటప్పుడు తప్పనిసరిగా దాన్ని నారు అందులో కలియదున్నప్పుడు మురిగేలాగా చూసుకోవాలి. తర్వాత మురగడానికి మనం ఈ సూపర్ ఫాస్ఫేట్ చల్లుకుంటే త్వరగా మురుగుతుందన్నమాట. ఇవి గమనించినట్లయితే మీకు రానున్న వేసంగిలో ఆరోగ్యకరమైన నారు త్వరగా పెంచుకొని కాలపరిమితి పెరగకుండా సకాలంలో నాట్లు వేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. వాతావరణ సంబంధిత మార్పులు పశువులు జీవగణాలను ప్రభావితం చేస్తాయి. వానాకాలం ఒక విధమైన అసౌకర్యాన్ని కలిగిస్తే శీతాకాలంలో ఉండే చలి ప్రభావం పశువుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంటుంది. రాత్రి సమయంలో వీచే చలిగాలులు, గాలిలో తగ్గిన తేమ శాతం, పొడిగాలులు, తెల్లవారుజాము మంచు వల్ల పశువులు ఒత్తిడికి గురవుతాయి. దీంతో ఈ కాలంలో శ్వాసకోశ సంబంధ వ్యాధులతో పాటు గొంతువాపు, గాలికుంటు వంటి వ్యాధులకు పశువులు త్వరగా లొంగిపోతాయి. ఫలితంగా పాల దిగుబడి తగ్గి పశు పోషకులకు నష్టం కలుగుతుంది. మరి శీతాకాలంలో పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు విశాఖ జిల్లా పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. ఈ చలికాలంలో ఈ పాడి పశువుల్లో పాల దిగుబడి మెరుగ్గా ఉండి రోజువారీగా వచ్చే ఆదాయం పొందడానికి
ఈ పాడి పెంపకందారులు వీటి ఆరోగ్యము, అదేవిధంగా ఆహారము, తర్వాత ఈ యాజమాన్య పద్ధతులపైన సరైన శ్రద్ధ చూపించినట్లయితే ఈ శీతాకాలంలో ఉన్న ఈ చల్లదనాన్ని ఉపయోగించుకుని అధిక పాల దిగుబడిని, అదేవిధంగా పాలలో వెన్న శాతాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆరోగ్య సంరక్షణ గురించి ముందుగా మాట్లాడుకుంటే, ఈ శీతాకాలంలో ఈ పాడి పశువులకి మశూచి వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గేదెల్లో కంటే ఆవుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకి పొదుగు పైన చిన్న చిన్న పొక్కులు ఏర్పడడం, దీని మూలంగా పొదుగు వాపు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పాలు తీయడం కూడా కష్టంగా ఉండడం, పాలు బలవంతంగా తీసినప్పుడు రక్తం కారడం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొదుగుని పరిశుభ్రంగా కడగటం, అవసరం అనుకుంటే బోరోగ్లిజరిన్ ఆయింట్మెంట్లు అప్లై చేయడం అనేది చేయాల్సి ఉంటుంది. ఆరు బయటన వేసిన ముఖ్యంగా వరిగడ్డి పైన మంచు ఎక్కువగా పడడం వల్ల ఈ శిలీంధ్రాలు వృద్ధి చెంది ఈ డెగ్నాల అనే వ్యాధి కూడా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆ పొదుగు, అదేవిధంగా కాళ్ళు పైన పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపించినప్పుడు పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి ఈ బోరిక్ ఆయింట్మెంట్లు పూస్తే మంచిది. తర్వాత తడిచిన వరిగడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పశువులకు మేపకూడదు. ఆరు బయట ఈ గడ్డి కుప్పలపైన టార్పలిన్ షీట్ కప్పి మంచు పడకుండా శ్రద్ధ వహించాలి. ఈ కనీసమైన ఆరోగ్య సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పాల ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది. తర్వాత దానా విషయంలో చూసుకున్నట్లయితే శీతాకాలంలో వాతావరణ ఉష్ణోగ్రత తగ్గినప్పుడు పోషకాల అవసరం అనేది పెరుగుతుంది. శరీర నిర్వహణ కొరకు, అదేవిధంగా ఉత్పాదక శక్తికి కూడా పోషకాలు చాలా ఎక్కువగా అవసరం అవుతాయి. పశువులు 20% ఎక్కువగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ వేడి ఉత్పత్తి చేసుకోవడానికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ ఈ చలి ప్రభావం వల్ల పశువులు ఈ దానా తినడానికి ఇష్టపడకపోవడం వల్ల తర్వాత ఈ చలిగాలికి జ్వరము, న్యూమోనియా ఇలాంటి వ్యాధులు సోకి పాల ఉత్పత్తి అనేది తగ్గడం వంటి సమస్యలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. కనుక పశువుల అవసరాన్ని గుర్తించి కాలానుగుణంగా మేపు అనేది అందివలసి ఉంటుంది. అలాగే చలి ఒత్తిడి, పాల దిగుబడి, ఇతర శరీర కార్యక్రమ నిర్వహణ కోసం ఈ పశువులకి ఎక్కువగా ఆహారం అందించాలి. కాబట్టి దానాలో 17% పీచు పదార్థం ఖచ్చితంగా ఉన్నట్లు చూసినట్లయితే పాలలో వెన్న శాతం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ధాన్యం 40%, తవుడు 25%, చెక్కలు 32%, ఖనిజ లవణ మిశ్రమం అనేది 2%, ఉప్పు 1% కలిపి ఈ దానా తయారు చేసుకుని ఈ కాలంలో అందించినట్లయితే పాల దిగుబడి బాగుంటుంది. అదేవిధంగా ఎక్కువగా శక్తి అవసరం కాబట్టి అదనపు శక్తిని ఇవ్వడం కోసం ధాన్యపు జాతి గింజల్ని, ముఖ్యంగా మొక్కజొన్న లాంటి గింజల్ని ఇచ్చినట్లయితే కూడా ఈ పాల దిగుబడి బాగుండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ శరీర ఉష్ణోగ్రత, పాల ఉత్పత్తి బాగుండాలంటే సీజన్లో ఈ వేరుశనగ చెక్క లేదా ప్రతి చెక్క అదనంగా బెల్లంతో కలిపి అందించవచ్చు. అదేవిధంగా ఈ ప్రతి గింజల్ని నీటిలో నానబెట్టి అందించినా కూడా ఈ పాలలో వెన్న శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకేసారి దానాన్ని మార్చకుండా క్రమంగా కొద్దిగా మార్పు చేసినట్లయితే పశువులు ఒత్తిడిలోనే ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పాలిచ్చే పాడి పశువులకు ప్రతిరోజు 25 నుంచి 30 కేజీల పచ్చిమేత, 5 నుంచి 6 కిలోల ఎండుమేత, పాల దిగుబడిని బట్టి 1 కేజీ నుంచి 3 కిలోల వరకు దానా, ప్రతిరోజు 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం, తర్వాత 30 లీటర్లకు తగ్గకుండా త్రాగునీరు అందించడం అనేది చాలా అవసరం. ఈ సీజన్లో పిల్లి పెసర, లూసర్న్, గినీగడ్డి వంటి పశుగ్రాసాలు ఇవి సాగు చేసి అందివ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మేలైన యాజమాన్య పద్ధతులు విషయానికి వస్తే ఉదయం తీసే పాలు అనేవి 6-7 గంటల మధ్య, సాయంత్రం అనేది 4-5 గంటల మధ్య తీస్తే మంచిది. ఈ సీజన్లో ఈ చల్లదనం వల్ల పాల దిగుబడి బాగున్నప్పటికీ ఈ వెన్న శాతం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వెన్న శాతాన్ని పెంచడానికి పాలు తీసే సమయాన్ని మార్చుకోవాలి. అదేవిధంగా ఈ పచ్చగడ్డి, అదే ఎండుగడ్డిని కూడా చాప్ కట్టర్ సాయంతో చిన్న ముక్కలుగా చేసి మేపినట్లయితే పాలలో వెన్న శాతం అనేది బాగుండే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో పాల దిగుబడితో పాటు ముఖ్యంగా గేదెల్లో ఎద లక్షణాలు ఎక్కువగా ఈ కాలంలో ఉంటాయి. అదేవిధంగా పునరుత్పత్తికి చాలా అనుకూలమైన కాలం కాబట్టి ఈ ఎద లక్షణాలను గుర్తించి వీటికి ఇంజక్షన్లు వేయిస్తే మంచిది, కృత్రిమ గర్భధారణ చేయిస్తే మంచిది. అదేవిధంగా ఈ షెడ్ల లోపలికి ఎక్కువగా ఈ చలిగాలు సోకకుండా షెడ్కి ఇరువైపు కూడా పరదాలు కట్టాలి. తర్వాత ఎక్కువగా లైటింగ్ అనేది షెడ్లో ఉండేలాగా చూసినట్లయితే ఇవి పశువులు మేత తినడానికి ఇష్టపడతాయి. కాబట్టి కొంత వెలుతురు కూడా ఈ షెడ్లలో
ఇవ్వటం మంచిది. తర్వాత ఈ బాహ్య పరాన్నజీవుల నిర్మూలన కూడా సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కూడా పాల దిగుబడి బాగుంటుంది. కాబట్టి రైతు సోదరులు సరైన అవగాహనతో వ్యవహరించినట్లయితే శీతాకాలంలో అధిక పాల ఉత్పత్తితో పాటు పాల వెనశాతాన్ని కూడా పొందడానికి, అధిక లాభాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గంగన్నదొర వలస గ్రామ రైతులు సహజ పద్ధతుల్లో కూరగాయలు పండిస్తూ రోజువారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తమకున్న భూమిని బట్టి 10 సెంట్లు 20 సెంట్లు అలా విభజించుకుని అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. మిరప, బెండ, చిక్కుడు, వంగ, బీర వంటి పంటలు పండిస్తున్నారు. ఇంటి అవసరాలు పోను మిగతా వాటిని మార్కెట్లో అమ్ముకుంటున్నారు. సమీకృత వ్యవసాయ విభాగం అధికారుల ప్రోత్సాహంతో సేంద్రియ విధానాలను ఆచరిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నామంటున్నారు. నేను ఒక 50 సెంట్లు వేసాము. ఇక్కడ 50 సెంట్లోనే మిరప, బెండ, చిక్కుడు, వంకాయ వేసాము. ఎరువు అయితే స్టార్టింగ్ ఉడిసిన కాడ నుండి గతమే. మరి ఇది ఆర్గానిక్స్ వేసాము. 6 నెలలకైతే ఇంచుమించుగా 5, 6, 30, ఇంచుమించుగా 20,000, 25,000 మ్యాక్సిమం వస్తుంటుంది. పక్క రైతులు కూడా మా దగ్గరికి కొనుక్కుంటారు కూరగాయ. మరి బయటికి మరి మార్కెట్లోకి వెళ్ళట్లేదు. విత్తనాలు NSF నుండి మా సారు ఇచ్చారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు చూస్తూనే ఉంటారు. మందులు గట్రా ఏటి కొట్టాలి అవన్నీ కూడా. అగ్రికల్చర్ నుంచి వచ్చి మాకు విత్తనాలు ఇవ్వడం జరిగింది. చిక్కుడు విత్తనాలు, బెండ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. బయట కూరగాయలు కొనుక్కొని తింటే మరి అక్కడ ఎరువులు వేసి పండిస్తారు, అనారోగ్యాలు పాలవుతామని చెప్పి ఇలా మరి ఇక్కడ సొంత భూమిలోనే మాకు నీరు ఫెసిలిటీ అంతా బాగానే ఉంది. అయితే దీనికి కూరగాయల గురించి చాలా రోజులు బట్టి మాకు తెలీదు. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ నుంచి వచ్చి ఆ డిపార్ట్మెంటు ASF నుంచి వచ్చి ఆ కంపెనీ నుంచి వచ్చి మాకు తెలియచేయడం జరిగింది. మేము తినటానికి, మేము తినగా ఉన్నవి బయటకు అమ్ముకోవటానికి మేము ఇలా ప్రయత్నం చేశాము. 10 సెంట్లలో ఏరితే రోజు తప్పించి రోజు మేము ఏరుతా ఉన్నాం. ఏరినప్పుడల్లా ఒక 2 కేట్లు బీరకాయలు దొరకడం జరుగుతుంది. మా ఇంట్లో కూర ఖర్చులకి బయట తీసుకెళ్లి అమ్ముకోవడం, లేదంటే మా దగ్గరకు వచ్చి కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతూ ఉంది. అలాగే మరి బెండ పొదలు ఒక 10 సెంట్లు వేసాము. ఆ బెండ చెట్ల నుంచి కూడా 10-20 కేజీల దగ్గర అవి కూడా వస్తున్నాయి. 1 కేజీ దాటే వస్తున్నాయి అవి కూడా. అలాగే చిక్కుడు బోదలు కూడా ఒక 10 సెంట్లు వేయడం జరిగింది. ప్రతి నెల ఆదాయం దగ్గర ఇంచుమించు ఒక 17-18 వేలు, ఇంచుమించు 20 వేలు వరకు మాకు వస్తుంది. మార్కెట్ చాలా దూరం అండి. ఇక్కడ నుంచి రాంభద్రపురం తీసుకెళ్లి అమ్మాలి. ఇక్కడ నుంచి కనీసం 30 కిలోమీటర్లు మేము వెళ్ళాలి. దగ్గరలో సాలూరులోనంటే మనం తీసుకెళ్ళగన సెలవు. 70 సెంట్ల పొలము మిరపకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు వేసామండి. తెల్లవారు 6ంటికి వచ్చి గొప్పు అవన్నీ చేస్తామండి. 4 రోజుల కోసిట్టు మిరపకాయలు ఏరుతామండి. ఒక 40 కేజీలు 60 కేజీలు దొరుకుతాయండి. అలాగా బెండకాయలు, చిక్కుడుకాయలు అవి అలాగా మా ఇంటి ఖర్చుకి బాగా అలా కొంచెం ఇంటికి ఇబ్బంది లేకుండా తింటున్నామండి. గిరిజన రైతులకు చేయూతనందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నారు సమీకృత వ్యవసాయ విభాగం అధికారులు. ఇప్పటికే పెరటికోళ్ల పెంపకం ద్వారా సహకారాన్ని అందించామని, కూరగాయల పెంపకంపైన రైతులకు తోడ్పాటునందిస్తున్నామని అంటున్నారు. ఈ గిరిజన గ్రామాల్లోని సుమారు 7 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాము. అలాగే మనం ఇక్కడ పెరటికోళ్ళు ఇచ్చాము, అలాగే కూరగాయలు కూడా ఇచ్చాము. ఈ IFC ద్వారా మనం నారులు ఇచ్చి వీళ్ళకి పెంచి వీళ్ళకేమో బెడ్స్ మీద వేసి ఆర్గానిక్ ద్వారా కూరగాయలు పండిస్తున్నారు. వీళ్ళకి ఇది ఒక అదనంగా వరితో సమానంగా ఇది అదనంగా ఆదాయం కలిగిస్తున్నది. అలాగే వీళ్ళు తింటున్నారు, వీళ్ళు కూడా అదనంగా అమ్ముకొని డబ్బులు వస్తున్నాయి. గ్రామంలో కూడా ఈ కూరగాయలు అమ్ముతున్నారు. ఇదంతా ఆర్గానిక్ పండించారండి, ఎరువులు లేకుండా పెంట గత్తము FIM ద్వారా పండిస్తున్నారు. సాలూరు మండలంలోనే ఒక 10-15 మంది దాకా చేయించామండి. అంటే మా కాన్సెప్ట్ అంటే కూరగాయలు రైతులు పండిస్తారు, కానీ బెడ్డల మీద అంటే 3 అడుగులు ఎటు చూసినా 3 అడుగులు బెడ్డల మీద ఉంటే వర్షం వచ్చినా ఏం అవ్వకుండా నిత్యం కూరగాయలు పండుతాయండి. మా వ్యవసాయ విధానం ద్వారా నిత్యం కూరగాయలు పండినట్టుగా ఏ నారు కావాలన్నా లేకపోతే ఏ విత్తనం కూరగాయలు కావాలన్నా మేము సప్లై చేస్తామండి ఫ్రీగా. అంతా మాది ట్రైబల్స్ ప్రాజెక్ట్ అండి. సమీకృత వ్యవసాయ విభాగం అధికారుల సూచనలతో కూరగాయల సాగులో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నామని ఇక్కడి రైతులు చెబుతున్నారు. మార్కెట్ పరంగా మరింత వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.